హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఆర్డిఓ రుద్రం 2 వరల్డ్స్ బెస్ట్ యాంటీ రేడియేషన్ మిజైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. డిఫెన్స్ మినిస్ట్రీ మిజైల్ పిన్ పాయింట్ యాక్యురసీతో టార్గెట్ని హిట్ చేసిందని ప్రకటించింది. మనం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇజ్రాయెల్ నుండి కొన్న స్పెషల్ యాంటీ రెడార్ డ్రోన్లతో నాశనం చేశాం. అయితే S-400 లాంటి హైలీ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ని నాశనం చేయాలంటే డ్రోన్స్, నార్మల్ యాంటీ రేడియేషన్ మిజైల్స్ సరిపోవు. ఈ రుద్రం 2 చైనీస్ S-400కి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. నిజానికి ఇంత లాంగ్ రేంజ్ ARMని డెవలప్ చేయడం వెనుక గోల్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేయడానికి. డిఆర్డిఓ ఈ రుద్రం 2ని కొన్నిసార్లు సీక్రెట్గా టెస్ట్ చేసింది. ఎందుకని సీక్రెట్ అంటున్నామంటే టెస్ట్ చేసినప్పుడు డిఆర్డిఓ ప్రకటించలేదు. కానీ తర్వాత ఎయిర్ ఫోర్స్ ప్రమోషనల్ వీడియోస్ని బయట పెట్టినప్పుడు సడన్గా రుద్రం 2 టెస్ట్ ఫొటోస్, వీడియోస్ని చూపించింది. 2024 మే టెస్ట్ అంటే 2 సంవత్సరాల తర్వాత మరలా రుద్రం 2ని టెస్ట్ చేశామని ఇప్పుడే ప్రకటించడం. అయితే Su-30 జెట్ ఆల్రెడీ రుద్రం 3 మిజైల్స్ని క్యారీ చేస్తున్న ఫొటోస్ని ఇంతకుముందు బ్రోచర్స్ ద్వారా డిఆర్డిఓ బయటపెట్టింది. ఇప్పుడు రుద్రం 2 డెవలప్మెంట్ చివరి స్టేజ్లో ఉంది. రుద్రం 2ని వరల్డ్స్ బెస్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఈ రుద్రం 2 అంతా రేంజ్, స్పీడ్, టెక్నాలజీని ఆఫర్ చేస్తూ ప్రజెంట్ ఏ మిజైల్ కూడా కనీసం టెస్టింగ్ ఫేజ్లో కూడా లేదు. యాంటీ రేడియేషన్ మిజైల్స్ అంటే ఏం లేదు, రెడార్స్ నుండి వచ్చే సిగ్నల్స్ని రేడియేషన్ అంటారు. సో స్పెషల్గా రెడార్స్ని నాశనం చేయడానికి తయారు చేసిన వాటిని యాంటీ రేడియేషన్ మిజైల్స్ అంటారు. ఫైటర్ జెట్స్ కానీ, స్పై ప్లేన్స్ కానీ, పెద్ద పెద్ద డ్రోన్స్ కానీ ముందు ప్యాట్రోలింగ్ చేసి శత్రువుల ఎయిర్ డిఫెన్స్ రెడార్ నుండి వస్తున్న ఫ్రీక్వెన్సీస్ని రికార్డ్ చేస్తాయి. ఆ డేటాని ఒక యాంటీ రేడియేషన్ మిజైల్లో ఉన్న చిన్న కంప్యూటర్లోకి ఎక్కించి ఫైటర్ జెట్లో ఫిట్ చేస్తారు. జెట్ ఆ రెడార్ ఉన్న లొకేషన్కి వెళ్ళగానే మిజైల్లో ఉన్న ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనే సెన్సార్ ఆ రెడార్ సిగ్నల్స్ని గుర్తిస్తుంది. జెట్ దాన్ని లాక్ చేసి మిజైల్ని ఫైర్ చేస్తుంది. మిజైల్ ఆ సిగ్నల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో ఫాలో అవుతూ రెడార్ని నాశనం చేస్తుంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఉన్న మిజైల్స్ రఫ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఇలా రెడార్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకోగలవు. అయితే డిఆర్డిఓ ఆల్రెడీ వరల్డ్ క్లాస్ రుద్రం 1ని డెవలప్ చేసింది. శాటిలైట్ గైడెన్స్, లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్, మిల్లీమీటర్ వేవ్ సీకర్ అనే 3 కొత్త టెక్నాలజీస్ని తీసుకొచ్చింది. సో మిజైల్ జెట్లో ఉండగానే రెడార్ సిగ్నల్స్ని గుర్తించే పని లేదు. రెడార్ లొకేషన్ వైపు ఫైర్ చేస్తే శాటిలైట్ గైడెన్స్తో వెళ్తుంది. 100 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళాక డిటెక్ట్ చేసుకొని లాక్ చేసుకుంటుంది. తర్వాత శత్రువు ARM వస్తుందని పసిగట్టి రెడార్ని టర్న్ ఆఫ్ చేయటం లేదా పొజిషన్ని మార్చడం చేస్తే ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనే సెన్సార్ పనిచేయటం ఆగినా కూడా MMW సీకర్ టార్గెట్ని లాక్ చేసుకుని ఉండి మిజైల్ని గైడ్ చేస్తుంది. ఇలా డిఆర్డిఓ లాంగ్ రేంజ్ ఎక్స్ట్రీమ్ హై యాక్యురసీతో రుద్రం 1ని డెవలప్ చేసింది. అయితే అమెరికా AARGM-ER పేరుతో సేమ్ శాటిలైట్ గైడెన్స్, లాక్ ఆన్ ఆఫ్టర్ లాంచ్, MMWతో 300 కిలోమీటర్ల రేంజ్ మిజైల్ని డెవలప్ చేసింది. అమెరికా దీన్ని ఇంకా డిప్లాయ్ చేయలేదు, లేట్ అవుతూ వస్తుంది. ఇక రుద్రం 1 స్టేటస్ అయితే ఇంకా అవైలబుల్గా లేదు. బట్ డిఆర్డిఓ ముందు వరల్డ్ క్లాస్ ARMని డెవలప్ చేసి ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ ARMని డెవలప్ చేసింది, 300 కిలోమీటర్స్ రేంజ్. అయితే AARGM రుద్రం 1ల స్పీడ్ మ్యాక్ 2 అయితే రుద్రం 2 మ్యాక్ 5.5 స్పీడ్ని రీచ్ అవుతుంది. ఈ హైపర్సోనిక్ స్పీడ్తో పాటు అంచనా వేయలేని ట్రాజెక్టరీలో వెళ్తుంది. ఈసారి ప్యాసివ్ హోమింగ్ హెడ్కి సపోర్ట్గా MMW కాదు, విజువల్గా రెడార్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ కూడా ఉంది. అలాగే వార్ హెడ్ కూడా. రుద్రం 1 అమెరికన్ మిజైల్స్ అయితే 60 కేజీల వార్ హెడ్ని క్యారీ చేస్తాయి. అయితే రుద్రం 2లో 155 కేజీల వార్ హెడ్. కాబట్టి పెద్ద పెద్ద రెడార్స్ డ్యామేజ్ అవటం కాకుండా కంప్లీట్గా డిస్ట్రాయ్ అవటానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలా హైయెస్ట్ స్ట్రైక్ రేంజ్, హైపర్సోనిక్ స్పీడ్, పిన్ పాయింట్ యాక్యురసీ ఉన్న సెన్సార్స్, డ్యామేజ్తో వదిలేని వార్ హెడ్. దీన్ని బట్టి వరల్డ్స్ బెస్ట్ యాంటీ రెడార్ మిజైల్ అని చెప్పొచ్చు. మరి ఇంత లాంగ్ రేంజ్తో ఇలాంటి ఒక మిజైల్ ఎందుకు? ప్రపంచం 100 కిలోమీటర్ల రేంజ్ మిజైల్స్ని వాడటం మొదలుపెట్టినప్పుడు ఆ రేంజ్తో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమే జెట్ని షూట్ డౌన్ చేసే రిస్క్ లేకుండా సేఫ్ డిస్టెన్స్ నుండి ఫైర్ చేసేవి. కానీ ఇప్పుడు చాలా సిస్టమ్స్కి 100 నుండి 150 కిలోమీటర్లు ఉంది. S-400కి 400 కిలోమీటర్ల రేంజ్. చైనా ఎప్పుడో S-400ని కొంది.
అందుకే ఇండియా ఇలాంటి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద సేఫ్ జోన్లో ఉండి అటాక్ చేయడం కోసమే 300 కిలోమీటర్స్ రేంజ్ మిజైల్ని డెవలప్ చేసింది. S-400 300 కిలోమీటర్ల దూరంలో అయితే పెద్ద సైజు ఎయిర్క్రాఫ్ట్ని షూట్ డౌన్ చేయగలదు. కానీ ఫైటర్ జెట్స్కి అది సేఫ్ జోన్. ఈ మిజైల్తో సుకోయ్ ఇప్పుడు చైనీస్ S-400ని ఛాలెంజ్ చేయగలదు. ఒక్కో జెట్ 4 రుద్రం 2 మిజైల్స్ని క్యారీ చేయగలదు కాబట్టి ఒకేసారి కొన్ని మిజైల్స్ని లాంచ్ చేస్తే హైపర్ సోనిక్ స్పీడ్, అన్ప్రెడిక్టబుల్ ట్రాజెక్టరీతో S-400ని కూడా నాశనం చేయొచ్చు. యుద్ధంలో శత్రువు దగ్గర గనక మంచి ఎయిర్ డిఫెన్స్ ఉంటే వాటిని నాశనం చేయకుండా కొన్ని రోజుల పాటు ఖరీదైన మిజైల్స్తో దాడి చేయొచ్చు. కానీ యుద్ధాన్ని కొనసాగించాలంటే బాంబ్స్ తప్పనిసరి. అలా ఫైటర్ జెట్స్కి అవకాశం రావాలంటే మన దగ్గర బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా నాశనం చేసే సామర్థ్యం ఉండాలి. ఈ టెస్ట్తో ఆ కేపబిలిటీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అలాగే ఈ మిజైల్లో గ్రౌండ్ అటాక్ వెర్షన్ కూడా ఉందని తెలిసిందే. ఈ వెర్షన్ అయితే మినీ కింజోల్ అన్నట్టు 200 kg వార్ హెడ్ ఉంటుంది. సింధూర్లో బ్రహ్మోస్ని వాడినట్టు అన్ని రకాల హై వాల్యూ టార్గెట్స్ మీద వాడచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.